డబ్బింగ్ మాత్రం వరస్ట్. నేను సూర్య గారు ఇన్ని మూవీస్ చూశాను కానీ ఆ డబ్బింగ్ డైలాగ్స్ ఏందో అస్సలు అర్థమవట్లేదు. సో ఇలాంటి మూవీస్ తీయాలంటే మన రాజమౌళి గారి తర్వాతనే అని ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది. ఆ మూవీ చూడడానికి ఇప్పుడే వచ్చేసిన, టికెట్ తీసుకుంటున్నా. చూడడానికి అయితే వచ్చేసిన. సో ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఒక 10-20 మినిట్స్ చాలా బోరింగ్, అసలు ఏం సినిమా అన్నట్టు అనిపిస్తుంది. ఆ కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. సాంగ్ వస్తుంది గుడ్, దేశీ ప్రసాద్ గారు గుడ్ ఇచ్చారు. ఆ సాంగ్ అయితే చాలా బాగుంది. సాంగ్ వచ్చిన తర్వాత ఒక పిల్లాడు ఉంటాడు, ఏదో ఫైట్ అన్నట్టు వస్తుంది, ఎవరో వస్తారు, అర్థం కాదు మనకు ఏందా అనేది. సో దాని తర్వాత సెకండ్ సూర్య గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. డబ్బింగ్ మాత్రం వరస్ట్. నేను సూర్య గారు ఇన్ని మూవీస్ చూశాను కానీ ఆ డబ్బింగ్ డైలాగ్స్ ఏందో అస్సలు అర్థమవట్లేదు. అందరు చాలా కష్టపడమే కాదు, దాన్ని అవుట్పుట్ కూడా ఇవ్వాలి. సో ఆ అవుట్పుట్ ఇవ్వడంలో ఎక్కడో మైనస్ అనిపించింది. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. డైలాగ్ అయితే నాకు అర్థం కాలేదు. ఆ పక్కన కూడా ఇద్దరు ముగ్గురు డైలాగ్ ఏందో అర్థం అవ్వట్లేదు. సో ఇది తమిళ వాళ్ళకని తీసారా, మలయాళం వాళ్ళకి, ఎవరికి పాన్ ఇండియా మూవీ అన్నప్పుడు డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుండాలి ప్రతి లాంగ్వేజ్లో. సో వేరే లాంగ్వేజ్లో ఎట్లుందో కానీ నేను తెలుగులో చూసాను, నాకైతే డైలాగ్ అస్సలు అర్థం కాలేదు. వాళ్ళ కష్టం అయితే కనిపించింది, బట్ ఆ కష్టానికి అవుట్పుట్ అనేది మిస్ అయిందేమో అనిపించింది. సో ఇప్పుడు సెకండ్ హాఫ్లోకి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. సో సాంగ్ అయితే బాగా అనిపించింది. ఫైర్ సాంగ్ మాత్రం చాలా బాగుంది. చాలా అంటే చాలా నాకు నచ్చిందంటే ఈ 2 సాంగ్సే నాకు బాగా నచ్చింది. యాక్షన్ సీన్స్ సూర్య గారిది. బట్ ఇప్పుడు సెకండ్ హాఫ్లో చూద్దాం ఎలా ఉన్నది. సో ఇలాంటి మూవీస్ తీయాలంటే మన రాజమౌళి గారి తర్వాతనే అని ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది. సినిమా క్లారిటీ లేదు, అంటే మొత్తం డిస్టర్బెన్స్ అదే ఎక్కువ ఉందనిపించింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం హైలైట్ ఉంటుంది. క్యామియా ఉంటుంది కార్తిక్ది. పార్ట్ 2 కూడా ఉంది. దేశీ ప్రసాద్ గారు కూడా సాంగ్స్ మాత్రం ఎక్సలెంట్ ఇచ్చారు. మధ్యలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంత ఏదో డప్పు కొట్టినట్టు అంత క్లారిటీ లేదు. సో గుడ్. ఎమోషనల్ సాంగ్ కూడా చాలా బాగుంది. మూవీ గుడ్, చూడొచ్చు, మరీ బ్యాడ్ ఏం కాదు, గుడ్. బట్ ఫస్ట్ హాఫ్ చెప్పాను కదా, సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. ఇంకా నాయిస్ అంతా, డైలాగ్లు అయితే ఒక్కటి అర్థం కాదు, నాకైతే ఒక్కటి అర్థం కాలేదు. ఆ విజువల్స్, ఫైట్స్ చాలా బాగా తీశారు. 2 మ్యాచ్ చేయడం కూడా అప్పుడు ఇప్పుడు 2 చాలా బాగా మ్యాచ్ చేశారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా బాగుంటుంది. సో చూడొచ్చు మూవీ. బట్ క్లారిటీగా తీస్తే ఇంకా బాగుండేది అనిపించింది. ఆ నాయిసెస్ మాత్రం సినిమా మొత్తం నాయిస్ ఉన్నట్టే అనిపించింది. సో ఇది. సో చూడొచ్చు మూవీ, 1 టైం వాచ్ మూవీ. సూర్య గారు అయితే బెస్ట్ యాక్టింగ్ ఇచ్చారు. డైలాగే ఇంకా మంచిగా చెప్తే అందరితోని డైలాగ్స్ బాగా అర్థమవుతుండే అనిపించింది. గుడ్. సో వీలైతే నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ.